సినిమా అనేది ఒక ఊహాలోకం. దాంట్లో ఊహాలోకపు విహారమే ఉంటుంది తప్ప నిజ జీవితపు సాధ్యం కాదు. అందులో జరిగే హీరోయిక్ యాక్టివిటీ, అందులో జరిగేటటువంటి ఏ పాత్ర కూడా నిజ జీవితంలో కనిపించదు. మన జీవితాల్లో పోలికలు కొన్ని కనిపిస్తాయేమో కానీ మన జీవితాలకి సినిమాకి అసలు సంబంధమే ఉండదు. జస్ట్ మనం ఊహించుకుంటాం. మా హీరో పోర్షన్లోనూ హీరోయిన్ పోర్షన్లోనూ ఎవరికి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఈ భ్రమల ప్రపంచంలో బ్రతికేటటువంటి దానికి అనుగుణంగా అదే సినిమా వాళ్ళకి ఒక రకమైన అసెట్. కానీ అలాంటి దాంట్లో చిన్న పిల్లల నుంచి ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్కూల్ దశలో పిల్లలకి బాగా ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లలకి సినిమా జీవితం కాదు, జీవితం అంటే సినిమా కాదు, సినిమా జీవితం కాదు, హీరోలు అంటే సినిమా వాళ్ళు కాదు అన్నటువంటి ఒక మాట. ఒక సినిమా హీరో, అది కూడా పాపులర్ హీరో, అది కూడా కోట్లాది మంది అభిమానులు కలిగిన హీరో, అది కూడా ఏకంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాడు, ఆ సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో నుండి ఈ రోజున కీలకమైన పదవి అనుసరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నోటి వెంట వస్తుందని ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు? దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎవరు ఊహించినటువంటిది బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్. ఇవాళ ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా కడప జిల్లాలో అటెండ్ అయినప్పుడు పిల్లలకి చక్కటి విద్యా బోధన ఎలాంటి అవసరమో చెప్తూ సినిమా హీరోలని ఆదర్శంగా తీసుకోవద్దు, హీరోలు ఆదర్శం కాదు మీ జీవితంలో అన్నటువంటి చక్కటి హితబోధ చేశారు.